Hey guys, welcome back to the channel. This is Rajesh and you are watching Miles and Mindset channel. అందరు మంచిగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే చాలా బాగున్నా. సో ఈ వీడియో ఏంటంటే కార్ బయింగ్ గైడ్ అని చెప్పొచ్చు గైస్. ఇది కార్ ఎలా కొన్నది ఏంటి అని చెప్పేసి. సో లాస్ట్ వీడియోలో ఏమైంది అంటే ఐఎమ్ సారీ, లిటరల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. లాస్ట్ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసా, ఏమంటారు నా కార్ గురించి చెప్తూ, అలాగే కార్ ఎలా కొన్నదని చెప్పేసి వీడియోలో అయితే డిస్కస్ చేసా. బట్ ఎందుకో తెలియదు, ఆడియో అంతా కరప్ట్ అయిపోయింది, అసలు వాయిస్ అనేది సరిగా రికార్డ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో అందుకే మీకు లాస్ట్ వీడియోలో కూడా అర్థమై ఉంటుంది, కొన్ని క్లిప్స్లో వాయిస్ అనేది చాలా లో ఉంది. సో అది గైస్, అందుకనే ఈ వీడియో అయితే నేను మళ్ళీ ఈ వీడియో షూట్ చేస్తున్నా. మొత్తం కరెక్ట్గా అసలు కార్ ఎలా తీసుకోవాలి ఏంటి, అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది, నేను నా కార్ అయితే తీసుకున్నా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో అదే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను వచ్చేసి నా కారు ఫేస్బుక్లో తీసుకున్నా గైస్. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చూసి నేను అన్ని కార్స్ చూసుకున్నా. చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు మార్కెట్ ప్లేస్లో తెలుసుకొని, మీకు తెలిసిందే. సో అలా చూసుకొని నాకు ఈ కార్ నచ్చి నేనైతే విజిట్కి వెళ్ళి మొత్తం చెక్ చేసేసుకొని నేనైతే కార్ తెచ్చేసుకున్నా. ఫేస్బుక్ మార్కెట్ ప్లేసే కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉంటాయి తీసుకోవడానికి అంటే, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇంకోటి ప్రైవేట్ డీలర్స్ ఉంటారు ఇక్కడ చాలామంది. ప్రైవేట్ డీలర్స్లోకి వెళ్ళి మనం చూసుకొని అక్కడ నుండి కూడా తెచ్చేసుకోవచ్చు కార్ అనేది. ప్రైవేట్ డీలర్స్ ఏంటంటే వాళ్ళు ప్రీ ఓన్ కార్స్ అనేవి, సెకండ్ హ్యాండ్ కార్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు కదా మనకి. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మారుతి సుజుకి, ట్రూ వాల్యూ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా కొన్ని ప్రైవేట్ డీలర్స్ అనేవి ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర చూసి వెళ్ళి తీసేసుకోవచ్చు. అట్లా కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, మన ఇప్పుడు మీ రూమ్మేట్స్కి తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా కార్ అమ్ముతున్నా కానీ వాళ్ళ దగ్గర కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు. సో ఇట్లయితే ఆప్షన్స్ ఉంటాయి కార్ తీసుకోవడానికి. మెయిన్గా కార్ తీసుకునే దానికన్నా ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన ఏంటి అంటే, ఫస్ట్ మన కార్కి ఎంఓటీ అనేది ఉంటుంది గైస్. ఎంఓటీ ఏంటంటే ఎంఓటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎంఓటీ టెస్ట్ పాస్ అయితేనే కారు అది డ్రైవ్ చేయడానికి పర్ఫెక్ట్ కారు, రోడ్ మీద అయితే తిరగవచ్చు. లేకపోతే ఆ కారు డ్రైవ్ చేయడానికి ఉండదు, అసలు ఆ కార్ని తీసుకోవద్దు ఎంఓటీ టెస్ట్ లేకుండా. సో అట్లుంటుంది. ఎంఓటీ టెస్ట్ ఎంత ఎక్కువ ఉంటే మ్యాక్సిమం ఎంఓటీ అనేది దాని 1 year వ్యాలిడిటీ ఉంటుంది గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంఓటీ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ డే వరకు దాని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇయర్ది వన్స్ ఎంఓటీ అనేది చేపియాలి. సో అట్లా కార్ టు కార్ దాని ప్రైస్ ఉంటుంది, అట్లా చెక్ చేసుకోవాలి. మెయిన్ మనం కార్ తీసుకునే టైంలో ఎంఓటీ చెక్ చేసుకోవాలి. ఎంఓటీ ఎంతవరకు ఉంది, వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అని చెప్పేసి. సో ఎక్కువ వ్యాలిడిటీ ఉంటే ఏంటంటే బెనిఫిట్ మీకే. సో నేను కార్ తీసుకున్నప్పుడు అయితే నా కార్ నెక్స్ట్ ఇయర్ మే వరకే ఎంఓటీ వ్యాలిడిటీ ఉంది. సో అట్లా చూసుకొని నేనైతే తీసుకున్నా. అట్లనే మీరు కూడా తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి గైస్ ఎంఓటీ ఎంత వరకు ఉందనేసి. అండ్ ఆల్సో కార్ హిస్టరీ, కార్ ఇంజన్ ఎట్లా ఉంది, మెయిన్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని వెబ్సైట్ అనేవి ఇక్కడ కానీ డిస్క్రిప్షన్ కానీ మెన్షన్ చేస్తాను, వెబ్సైట్ లింక్స్. ఆ వెబ్సైట్లో కార్ రిజిస్టర్ నెంబర్, మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో కార్ నెంబర్ వేసేస్తే కార్ హిస్టరీ మొత్తం వస్తుంది. అబ్వియస్లీ దానికి 20 to 30 pounds ఏమో పే చేయాలి మనకి ఫుల్ హిస్టరీ కావాలంటే. సో అది చెక్ చేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర అయితే కార్ తీసుకుంటున్నారో డైరెక్ట్ వాళ్ళనే అడగండి, నాకు ఈ రిపోర్ట్ ఇవ్వండి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు అమ్మే అతన్నే అడగండి, నాకు ఈ రిపోర్ట్ కావాలి, నేను వచ్చి చెక్ చేసుకోవడం కన్నా ముందు నాకు ఈ రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకుంటా అని చెప్పేసాను. సో ఆ రిపోర్ట్లో మీరు ఫుల్ చెక్ చేసుకోవచ్చు. మీ కార్ ఏంటిది, మీ కార్ మోడల్ ఏంటి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏంటి ఇంజన్ ఎట్లా ఉంది, ఏమన్నా యాక్సిడెంట్స్ అయినాయా కార్కి ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, స్టోలెన్ హిస్టరీ, థెఫ్ట్ హిస్టరీ ఏమైనా ఉందా అని చెప్పేసి A to Z డీటెయిల్స్ అనేవి మొత్తం వస్తాయి గైస్. సో ఇది చూసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గెరాజ్. ఇక్కడ మెకానిక్ ఎవరైతే ఉంటారో మెకానిక్స్ దగ్గరికి కార్ని తీసుకొని వెళ్ళి మెకానిక్ చూపించి కార్ ఎలా ఉంది, ఇంజన్ గురించి మొత్తం మెకానిక్ చూపిస్తే వారు మొత్తం చెక్ చేసి, మొత్తం సిస్టమ్కి కనెక్ట్ చేసి వారు కార్ హిస్టరీ మొత్తం చెక్ చేసి ఇంజన్ ఎట్లుంది ఏంటని చెప్పేసి మొత్తం చూసి మీకు ఫేర్గా చెప్పేస్తారు కార్ ఏది ప్రాబ్లం ఉంది, తీసుకోవచ్చా లేదా, ఏంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి చెప్పేస్తారు. మన ఇండియాలో కూడా అంతే చేస్తాం. మోస్ట్లీ మనం గెరాజ్కి తీసుకుపోతాం, చూపించుకొని వారు మెకానిక్ ఓకే అంటే మనం తీసేసుకుంటాం కదా. సో సేమ్ అట్లనే ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి చూపించే దగ్గర కూడా. అండ్ ఆల్సో ఇంకోటి ఇన్సూరెన్స్. కార్ ఏంటంటే యూకేలో రూల్స్ బొక్కల రూల్స్ అని యూకేలో ఉంటాయి గైస్. కార్ డ్రైవ్ చేయాలంటే అవి మనకి బొక్క రూల్స్ అనిపిస్తుంది కానీ బట్ నిజానికి అవి ఉండడం తప్పులేదు, కరెక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. ఇన్సూరెన్స్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ నా పేరు మీద ఉంది నా కార్ది, అది ఇక నేను మాత్రమే డ్రైవ్ చేయాలి నా కారు, వేరే వాళ్ళు డ్రైవ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు మన ఇండియాది ఏంటంటే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉన్నా
ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు కారు. బట్ ఇక్కడ యూకేలో అలా కాదు గైస్. ఇన్సూరెన్స్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, కార్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి ఆ కారు. వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే, వితౌట్ ఇన్సూరెన్స్ వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే కార్ సీజ్ చేసేస్తారు. ఇక ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఎట్లుంటుందో. కార్ అయితే సీజ్ అవుతుంది, ఇదైతే మ్యాటర్. అందుకని మీరు ముందు కార్ తీసుకున్నాక ఇన్సూరెన్స్ ఎంత పడుతుందో కూడా చెక్ చేసుకోవాలి. కార్ తీసుకోక ముందుకే మీకు వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, లేదా కార్ తీసుకున్నాకైనా చేసేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ కార్ తీసుకోక ముందు ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, ప్రైస్ పర్ మంత్కి ఎంత పడుతుంది, పర్ ఇయర్కి ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. పర్ మంత్కి అయితే ఎక్కువ పడుతుంది గైస్. పర్ ఇయర్కి ప్రైస్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది పర్ ఇయర్కి. సో మనం చూసి జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఇన్సూరెన్స్ అయితే. ఇన్సూరెన్స్ ఇది ఉంటుంది. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, gocompare.com అని, moneysupermarket.com అని చెప్పేసి ఇట్లా వెబ్సైట్స్ ఉంటాయి కదా. ఆ వెబ్సైట్తో మన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే కార్ ఇన్సూరెన్స్ కోట్ ఎంత వస్తుందో చూపిస్తుంది. బట్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి కోట్ తీసినాం అనుకో, ఆ ప్రైస్ మీకు ఓకే అనిపిస్తే ఏమంటే చేసేసుకోవాలి. లేదు ఇంకా తగ్గుతుంది ఏమో మళ్ళీ నెక్స్ట్ డే కోడ్ తీస్తా అంటే, ఇక వన్స్ కోడ్ తీసినాక సెకండ్ టైంకి ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ డిక్రీజ్ అవ్వడం అనేది ఉండదు. సో ఇన్సూరెన్స్లో ఇది ఒక పంచాయతీ ఉంటుంది, చూసి జాగ్రత్తగా చేసుకోవాలి ఇన్సూరెన్స్ది. ఇక ఇన్సూరెన్స్ తర్వాత ఇంకా కార్కి ఏమేమి ఉంటాయంటే రోడ్ ట్యాక్స్. సో మెయిన్ మనం యూకేలో ఏంటంటే MOT మెయిన్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఈ 4 అనేవి ఉంటాయి. రోడ్ ట్యాక్స్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన కార్ డీటెయిల్స్ ఇచ్చేసి రోడ్ ట్యాక్స్ పే చేయాలి, దీనికి నా పేరు పైన అంటే చేసేస్తారు. ఫస్ట్ మన MOT మనం కార్ తీసుకునేటప్పుడే MOT ఎన్ని రోజులు ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటాం. అది మనం స్పెషల్గా మన నేమ్ మీద చేసుకునేది ఏమంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నాది నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంది, నేను కొనేటప్పుడు చెక్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మే వరకు వ్యాలిడిటీ ఉంది MOT. సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఏముంటుందంటే V5C అనేసి అంటారు దాన్ని. V5C బుక్ అని చెప్పేసి అంటారు. V5C బుక్ వచ్చిన తర్వాత అది ఎంత బుక్ అని కూడా జస్ట్ ఒక 2 పేపర్స్ ఉంటుంది అదంతే. దాంతో మన కార్ డీటెయిల్స్ మన పేరు మీద, మన కార్ ఎడతాను, ఇక్కడ V5C ఎడతా, మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి వస్తుంది. అదేంటంటే మనం కార్ తీసుకున్నప్పుడు మనకి డీలర్ ఎవరైతే ఉంటారో, మనం ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటామో వాడే ఆన్లైన్లో ప్రాసెస్ చేసి ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మనమైనా చేసుకోవచ్చు. వారు చిన్న V5C అనేది ఇస్తారు, గ్రీన్ కలర్ పేపర్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మన చెయ్యి ఎంత ఉంటుంది ఇంతే, ఒక చిన్న రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది పేపర్, అది ఇస్తారు. మెయిన్ అది ఇంపార్టెంట్. అది లేకపోతే కారు ఇక మీది కాదన్నట్టే. మీరు ఎంత మనీ పే చేసి ఏం ప్రూఫ్ ఉన్నా అది లేకపోతే కారు మీది కాదంటే. మీరు కారు తీసుకున్నారు అంటే ఆ V5C పేపర్ అనేది తీసుకోవాలి. వారు దానిపైన మీ సిగ్నేచర్ తీసుకుంటారు, వారు మీ సిగ్నేచర్ ఉంటుంది. కార్ నేను కొనుక్కున్నా అని చెప్పేసి, మీరు కొనుక్కున్నారు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ V5C తీసుకొని, ఆ చిన్న పేపర్ తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా పేరు మీద రిజిస్టర్ చేసుకోవాలి నేను కారు అని చెప్పేసి అది చూపిస్తే వాళ్ళు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసేసి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే ఒక మీకు టైం పడుతుంది, 3 to 4 weeks టైం పడుతుంది అని చెప్పేసి అంటారు. అది ఆ 3 to 4 weeks గ్యాప్లో మీకు పోస్ట్ వచ్చేస్తుంది ఇంటికి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి కొత్త V5C బుక్ అనేది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో ఇట్లా రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకుంటాము. రోడ్ ట్యాక్స్ కూడా సేమ్ అదే టైంలో రోడ్ ట్యాక్స్ మనం పేమెంట్ చేసేసుకుంటే అయిపోతుంది మన పేరు మీద. సో ఇయర్ది చేసేసుకోవచ్చు, మంచి ఆటో డెబిట్ చేసుకోవచ్చు. అది ఎంత పడుతుందని చెప్పేసి మీ కార్ని బట్టి, మీరు తీసుకునే వెహికల్ని బట్టి ప్రైస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో అట్లా మీరు చేసుకోవచ్చు. ఇయర్ది తీసుకుంటే ఏంటంటే గైస్ ప్రైస్ చాలా తక్కువ పడుతుంది కంపేర్ టు మంత్లీ. ఇయర్ది తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఐదర్ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఏదైనా కానీ ఇయర్ది తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో ఇయర్ది అంటే ఒక్కసారి పేమెంట్ చేయాలి కదా అన్న ఎట్లా అమౌంట్ అంటే అది కొంచెం ప్రాబ్లమే ఒక్కసారి పేమెంట్ చేయడము. కానీ ఇయర్ది తీసుకుంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, ఆ కార్కి ఇన్సూరెన్స్ వచ్చేసి 200 మంత్లీ ఇన్సూరెన్స్ వచ్చేసి 200 per month పడుతుంది. అదే మీరు ఇయర్ది ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, అది మీకు 160 ఆ రేంజ్లో క్యాల్కులేట్ చేసుకుంటే 160 ఆ రేంజ్లో పడుతుంది. సో మీకు ఇక్కడ £40 per monthకి సేవ్ అనేది అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఏమంటారు, అది బెనిఫిట్ అవుతుంది మీకు. అట్లా చూసుకుంటే బెస్ట్ గాయ్స్. మీరు కొంచెం రిస్క్ తీసుకొని ఇయర్ది పే చేసుకుంటే ఏంటంటే టెన్షన్ లేకుండా అయిపోతుంది, మీకు మనీ తక్కువ పడుతుంది. అండ్ అవసరం మంత్లీ ఇన్సూరెన్స్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సిల్ అవుతుంది ఇన్సూరెన్స్. ఒకసారి మనం పే చేసినాక కూడా ఇన్సూరెన్స్ అయిపోయింది 1 week 10 daysకో ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల క్యాన్సిల్ అయిపోతుంది. అది ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఎందుకు అవుతుంది ఏంటని చెప్పేసి తెలియదు. నాకు తెలిసిన అన్న వాళ్ళు చాలామంది చెప్పారు ఇట్లా క్యాన్సిల్ అవుతారా, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. ఇంకో సజెషన్ నాకు ఏమి ఇచ్చారు అంటే, ఇన్సూరెన్స్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక డివైస్ ప్రొవైడ్ చేస్తే మన కార్కి కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. ఆ డివైస్ మన కార్కి కనెక్ట్ చేసినామా, ఇక మనం కొంచెం ఇప్పుడు స్పీడ్ లిమిట్ 60 ఉందనుకోండి, మనం 61 పైన కథం ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఉంటాయి స్పీడ్ లిమిట్స్. కారు డీటెయిల్స్, మనం బ్రేక్ ఎంత ప్రెస్ చేస్తున్నాము, యాక్సిలరేటర్ ఎంత ప్రెస్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి మొత్తం
మొత్తం స్కాన్ చేసుకుంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తూనే ఉంటుంది. సో నా బెస్ట్ సజెషను ఏ డివైస్ పెట్టుకోకండి. ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే ముందే అన్నీ అనుకోండి గైస్, ఈ డివైస్ లేకుండా ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి. డివైస్ పెట్టుకుంటే ఏంటంటే ప్రాబ్లం అవుతుంది, మనం కొంచెం స్పీడ్ చేయలేము అండ్ ఆల్సో ఇక కంఫర్టబుల్గా డ్రైవ్ చేయలేము. కొన్నిసార్లు మనకు కొత్తగా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తాం, సిగ్నల్ జంప్ అవ్వడము, కొత్తగా తెలియకుండా కొన్నిసార్లు అయిపోతుంది అది మనకు తెలియకుండా. సో అలాంటి టైంలో కూడా ఇన్సూరెన్స్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా క్యాన్సిల్ అయితే ఏంటంటే మీకు చాలా మనీ లాస్ అవుతుంది గైస్. అదే నా సజెషన్. నేను కూడా డివైస్ అయితే తీసుకోలేదు. రూమ్మేట్ అన్న డివైస్ వద్దురా నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో మనకు తెలియదు, అన్న చెప్పినట్టు నేనైతే డివైస్ లేకుండా చేసేసుకున్న ఇన్సూరెన్స్ అనేది. ప్రైజెస్ గురించి చెప్పడం మర్చిపోయాను, సారీ. ప్రైజెస్ ఎట్లా ఉంటాయంటే ప్రీ ఓన్డ్ కార్స్ ఇప్పుడు మ్యాక్సిమం 10 years old, 12 years old, 2013 మోడల్, 14 మోడల్ అని, 2010 మోడల్, 9 మోడల్ ఇట్లా ఉంటాయి కార్స్. ఇవే తక్కువకి వస్తాయి. 3,000 pounds అని, 2015 మోడల్ అయితే 4,000 poundsకి, 5,000 poundsకి ఈ రేంజ్లో వస్తాయి. ఇట్లయితే ప్రైజెస్. కార్కి ఎంత ప్రైస్ ఉంటుందో ఇన్సూరెన్స్కి అంత అవుతుంది ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటే. సో చూసి జాగ్రత్తగా చేసుకోవాలి కార్ ప్రైజెస్ అయితే. ఇక నా కార్కి వచ్చేసి ప్రైస్ అయితే నేను లాస్ట్ వీడియోలో ప్రైస్ మెన్షన్ చేశా, బట్ అది కొన్ని ఎక్కడ మిస్ అయిందో వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు అది. సో నా కారు ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో కార్ మొత్తం కలుపుకొని నాకు 5,500 pounds పడ్డది అప్రాక్సిమేట్లీ. ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, అరౌండ్ 5,000 to 5,500 pounds అనుకోండి. ఇక అట్లయితే పడ్డది కాస్ట్. సో చూసి జాగ్రత్తగా తీసుకోవాలి గైస్. ఇక ఇక్కడ ట్యాక్సెస్ కార్స్ మీద ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి. కొత్త వెహికల్ కూడా ఇప్పుడు బ్రాండ్ న్యూ వెహికల్ అయినా సరే ఇండియాతో ప్రైస్ కంపేర్ చేసుకుంటే యూకే అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెస్లా తీసుకుందాము. ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది కదా, బిగ్గెస్ట్ న్యూస్ అనేది అదే. టెస్లా ఇండియాలో లాంచ్ అయిపోయింది. యూఎస్లో దాని ప్రైస్ వచ్చేసి మన రూపీస్కి ఐఎన్ఆర్కి కన్వర్ట్ చేస్తే 35 lakhs సంథింగ్ ఉంది, అరౌండ్ 30 to 35 lakhs ఉంది. మన ఇండియాలో ఎంత లాంచ్ చేసారో తెలుసా గైస్, అది 69 lakhs. 30 lakhs దాని ట్యాక్స్లే ఉన్నాయి మొత్తం కార్కి. సో నేనైతే షాక్ అయినా ఏంది ప్రైజెస్ అని చెప్పేసి. సో అట్లుంటుంది, ఇండియాలో మెయిన్ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకనే మనకి ప్రతిదీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఆటోమేటిక్స్ అనేది కార్స్ అయినా బైక్స్ అయినా. ఐఎమ్ సారీ, నేను మళ్ళీ చెప్తున్నా, నా లాస్ట్ వీడియో వాయిస్ రికార్డ్ అవ్వకపోవడం వల్ల నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయలేకపోయా. అందుకే ఈ వీడియో స్పెషల్గా నేను కార్ బయింగ్ గైడ్ అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నా. అండ్ ఆల్సో కమింగ్ టు లైసెన్సెస్. లైసెన్స్ ఎట్లుంటుంది, మనం ఏ లైసెన్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, మనకి యూకే లైసెన్స్ ఉంటుంది కదా రాగానే అంటే ఇండియన్ లైసెన్స్ ఉంటుంది. ఇండియన్ లైసెన్స్ మ్యాండేటరీగా తెచ్చుకోండి. దాంతోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అప్లై చేసుకోండి గైస్. 2,500 rupees ఉంటుంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదంటే మీరు 1 year వరకు డ్రైవ్ చేయొచ్చు, టెన్షన్ లేదు. ఈ 1 yearలో మీరు యూకే లైసెన్స్ అప్లై చేసుకొని యూకే లైసెన్స్ మీ రూల్స్ అన్నీ అర్థమైనాక యూకే లైసెన్స్ తీసుకోవచ్చు. అంత ఈజీగా యూకే లైసెన్స్ రావడం చాలా కష్టం అంట యూకే లైసెన్స్ అయితే. మెయిన్ ఇంకోటి మర్చిపోయినా, పార్కింగ్ పర్మిట్. మీరు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి ఉండదు గైస్. మన ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసిపోతాము. ఇప్పుడు మా ఇంటి ముందు నేను పార్క్ చేసి ఉంచిన కారు, ఇక్కడ నేను పార్క్ చేయడానికి కూడా గవర్నమెంట్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాలి. పార్కింగ్ పర్మిట్ అనేది అప్లై చేసుకోవాలి. అది 6 months ఏమో వ్యాలిడిటీ ఉంటుంది. కార్కి స్టిక్ చేయాలి. నేను ఇప్పుడు కార్ దిగినాక చూపిస్తుంది పార్కింగ్ పర్మిట్ అనేది. కార్కి స్టిక్ చేసి ఉంచితే పోలీసులు వచ్చినప్పుడు కూడా చలాన్స్ ఏమి వేయకుండా, పార్కింగ్ పర్మిట్ ఉంటే చలాన్స్ వేయరు. లేకపోతే నాకు ఆల్రెడీ కొత్తగా పార్కింగ్ పర్మిట్ అప్లై చేసినాక పార్కింగ్ పర్మిట్ చాలా లేట్గా వచ్చింది. అప్లై చేసిన 3 daysకి వస్తుంది, బట్ నాకైతే 1 week 10 days పట్టింది. ఈ 10 days గ్యాప్లో నాకు ఆల్మోస్ట్ 2 చలాన్స్ పడ్డాయి. ఈచ్ చలాన్ 70 pounds, అప్రాక్సిమేట్లీ 7,500 rupees ఒక్క చలాన్. మినిమం ఛార్జ్ అది. మీరు ఏ సిగ్నల్ జంప్ చేసినా 70 pounds చలాన్ అనేది వస్తుంది. సో చలాన్లు కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి గైస్. మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ, కార్ ఎక్కడైనా పార్క్ చేసినా కానీ. ఇప్పుడు ఈ పార్కింగ్ పర్మిట్ ఉన్నా కానీ యూకేలో మొత్తం పార్క్ చేయొచ్చా అంటే ఎడబడతారు పార్క్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మెయిన్ రోడ్కి పోయి అక్కడ సైడ్కి పార్కింగ్ స్పాట్ ఉంటే అందులో పార్క్ చేయాలన్నా అక్కడ పార్క్ చేసి అక్కడనే ఉంటాయి అవి, పే హియర్ ఫర్ ద పార్కింగ్ అని చెప్పేసి. సో అక్కడ మేము పేమెంట్ చేసేసి ఆ రిసిప్ట్ తీసుకొని కార్ మీద డిస్ప్లే చేయాలి. ఇట్లా ఉంటుంది. ఇక అర్థం చేసుకుని రూల్స్. ఐ హోప్ నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసా అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. పక్కా నేనైతే కొన్నిసార్లు నేను రిప్లై ఇవ్వకపోయినా కమెంట్స్ అయితే చూస్తా కదా. బిజీదో పార్ట్ టైం బిజీదో కాలేజ్ అటు ఇటు ఉంటే కొన్నిసార్లు రిప్లై ఇవ్వలేను. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేట్ అయినా సరే ఇన్స్టాగ్రామ్లో పక్కా అయితే నేను రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. ఇంకా కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ రాజేష్. టేక్ కేర్, బై, సీ యూ.